ప్యాసింజర్స్ రిలేటివ్స్ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. డీల్ చేయడం చాలా కష్టంగా ఉంది. హైర్ అఫీషియల్స్ ఎవరైనా వచ్చి వాళ్ళతో మాట్లాడితే కొంచెం బెటర్ అనిపిస్తుంది సార్. ఓకే, ఐ విల్ టాక్ టు దెమ్. సార్ అప్పుడప్పుడు వీళ్ళు మాట్లాడే దాంట్లో న్యాయం ఉందనిపిస్తోంది. స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్ను 10 రోజులు ఎక్కడికైనా ఎత్తుకుపోయాను అనుకో, 4-5 డేస్ తర్వాత నాతో ఐడెంటిఫై చేసుకుంటావు. నేనంటే నీకు ఇష్టం మొదలవుతుంది. ఎవరైనా నిన్ను కాపాడడానికి వస్తే వాళ్ళను నీ శత్రువులా చూస్తావు. ఈ సైకాలజీనే స్టాక్ హోమ్ సిండ్రోమ్ అంటారు. నాన్సెన్స్. 10 ఏళ్ళు కలిసున్నా నాకు నీ మీద ఇష్టమే రాదు. అమ్మయ్యా, బతికిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న రిక్వెస్ట్. వయసు అయిన వాళ్ళని చాలా మంది ఉన్నాం. ఒకే చోట్ల కూర్చుండేసరికి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. కొంచెం పర్మిషన్ ఇస్తే ఎక్కడికి వెళ్ళి నిల్చుంటాం. ఓకే, ఇద్దరిద్దరుగా నిలబడచ్చు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. రండి. జీసస్, ఇంతకు ముందు మిమ్మల్ని ఎక్కడో చూశానే. ఈయన తెలీదా? ఫేమస్ యాక్టర్, షైనింగ్ స్టార్. సార్ వీడు తెలియగా వాగుతున్నాడు సార్. మీరు పట్టించుకోకండి, వెళ్ళండి సార్, వెళ్ళండి. ఇంకొకసారి నువ్వు వాగావంటే నిన్ను కొట్టేస్తారా? నన్ను కొట్టి యాక్షన్ హీరోని ప్రూవ్ చేసుకుంటారా? నన్ను నా భార్య కొడుతుంది, 4 సంవత్సరాలు కొడుకు కూడా కొడతాడు తెలుసా? కొడతాడంట. ఆయనకేం తెలుసు? How can he talk like this? We are dealing with international terrorists. ఫోన్లే వదిలేయండి, ఆయన మిలిటరీ వాడు కదా, అలాగే మాట్లాడతాడు. యూసుఫ్ ఖాన్ వస్తాడు, అంతా అనుకున్నట్లే జరుగుతుంది అనుకున్నాం. కానీ వచ్చే దారిలో ఈ యాక్సిడెంట్ జరగాల. మా నాన్న చెప్పినా వినలేదు. నేనే ఐఏఎస్ అని ఒంటికాల మీద నిలబడ్డా. అప్పుడే చెప్పారు ప్రశాంతంగా నువ్వు టాయిలెట్ కూడా వెళ్ళలేవురా అని. కెన్ యూ బిలీవ్ ఇట్? ఫ్లైట్ ఫుటేజ్ షూట్ చేశాను. యూ బెట్. వెంటనే పంపిస్తాను. నో ఇంకొద్దిసేపు నేను ఎక్కడ ఉండాలి. ఇంకో సెన్సేషనల్ న్యూస్ దొరికింది. తాజా వార్తలు అందించే మా ఛానల్ నిజాల్ని నిర్భయంగా వెలుగులోకి తెస్తుంది. అలాంటి సాహసోపేతమైన ప్రయత్నంలో భాగమే ఈ ఎక్స్క్లూజివ్ బులెటిన్. ఓన్లీ ఆన్ ఐఎన్సీ. టెర్రరిస్టుల చేతిలో హైజాక్ గురై 3 రోజులుగా తిరుపతి విమానాశ్రయంలో ఉన్న స్టార్ జెట్ విమానం ఇదే. మాకందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం యూసఫ్ ఖాన్ ని జైలు నుంచి తీసుకొస్తున్న వాహనానికి దారిలో యాక్సిడెంట్ అయినట్లు తెలిసింది. What's happening? Somebody has just docked out of this room. సమ్ రిపోర్టర్ సెక్యూరిటీని తప్పించుకుని లోపలికి వచ్చాడు. మొత్తం విషయం అతనికి తెలిసే ముందు we should stop him. ఒక్క నిమిషం, ఆ గన్నుని నేను ఒకసారి చూడొచ్చా? హలో, చిన్నప్పటి నుంచి నాదో కోరిక గన్ పట్టుకోవాలని. ప్లీజ్. మాకందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం యూసఫ్ ఖాన్ ని జైలు నుంచి తీసుకొస్తున్న వాహనానికి దారిలో యాక్సిడెంట్ అయినట్లు. ఏం జరుగుతుంది? వాట్స్ హ్యాపెనింగ్? చెప్తారా లేదా? ఒక చిన్న ప్రాబ్లం. వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్. వెయిట్, ఆయనకేం అవలేదు. నథింగ్ హ్యాపెన్ టు హిమ్. హీ సేఫ్. డాక్టర్స్ చెక్ చేస్తున్నారు. నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. నీకు మా అందరిలో ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, మీరు చేస్తుంది కరెక్టా? ఏంటి మాట్లాడడం?
వాట్స్ రాంగ్ విత్ యు? తన ఏం తప్పు చేశాడు? ఎందుకే అతను అన్యాయంగా చంపేశారు? మీ న్యాయ ధర్మను వినటానికి రాలేదు. యూసఫ్ ఖాన్ ఇక్కడికి రావాలి. అప్పటి వరకు ఏమైనా జరగొచ్చు. అండర్స్టాండ్? ద గేమ్ హస్ జస్ట్ స్టార్టెడ్. ఏయ్, ధైర్యం ఉంటే బయటికి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయి. మీరంతా పిరికి ఓడరా. దట్స్ ఎనఫ్. సిట్ డౌన్. ఏయ్, నీ తుపాకీ చూసి భయపడే మనిషి నేను కాదురా. ఐ యామ్ ఎ ట్రూ సోల్జర్. ఐ విల్ కిల్ యు ఇఫ్ ఐ హావ్ టు. డామ్ ఇట్, కార్గిల్ అనే పోయేవాడిని రా నేను. Shut up. I will. కమ్ ఆన్. దైవ పురుషులారా ఇతనికి సహాయంగా రండు. దైవదూతలారా ఇతనికి ఎదురు రండు. నిన్ను పిలిచిన క్రీస్తు తన చెంత నుంచునుగాక. దైవదూతలు నిన్ను అబ్రహాము ఒడిలోనికి చేర్చుదురుగాక. సర్వశక్తివంతుడైన దేవ, ఈ రోజు చనిపోయినటువంటి ఈ అభాగ్యుడు నీ కుమారుడైన నీ దాసుడైన ఇతనిని నీ యొక్క పరలోక రాజ్యమును ఆసీనతను దయచేసి దీవించి ఆమేన్. Ravi, somebody has opened the door. No! Oh my God! సంతోషంగా ఉందా? మీ వల్ల ఒక ప్రాణం బలైపోయింది. లుక్, దిస్ ఇస్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. మీరేమైనా చేస్తే ఇలాగే జరగకుండా అలా జరుగుతున్న ఒక అర్థం ఉండేది. దిస్ ప్రాబ్లమ్ వుడ్ హావ్ ఎ సొల్యూషన్. ఇప్పుడు అంతా కాంప్లికేట్ అయిపోయింది. యు ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. వాట్ డు యు మీన్? Ravi, డెసిషన్ తీసుకోవడం, టైం తీసుకోవడం, రాంగ్ డిసిషన్ తీసుకోవడం, బోత్ ఆర్ ద సేమ్. wait. Hello. Are you mad? ఇంకేం చేయమంటారు? తుపాకీతో చెప్తేనే కదా మీకు అర్థమైంది. Nonsense! యూసుఫ్ ఖాన్ రిలీజ్ చేద్దామని చెప్పాం కదా, ఇంకా ఏంటి? మీకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే మీకే మంచిది కాదు. ఆ మంచి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయదు. మీ వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచించండి. ద కౌంట్ డౌన్ హస్ స్టార్టెడ్ మిస్టర్ విశ్వనాథ్. యూసుఫ్ ఖాన్ వచ్చేదాకా 6 గంటలకు బాడీని విసిరేస్తాం. అర్థమైందా? ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? చెప్తా విను. ప్యాసింజర్స్ లో ఏ ఒక్కరు చనిపోయినా మీ యూసుఫ్ ఖాన్ శవం కూడా మీకు దొరకదు. డాక్టర్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే యూసుఫ్ ఖాన్ ఇవ్వగలం. ఏం చేస్తావో చేసుకో. గెట్ లాస్ట్. వాట్ మిస్టర్ విశ్వనాథ్, మీరు ఇలా అరిస్తే ఇంకొక నేను ఇలాగే మాట్లాడతానండి. ఐ విల్ టాక్ లైక్ దిస్. లేదంటే మీరు ఛార్జ్ తీసుకోండి. పిఎం సమాధానం చెప్పండి, ప్రశ్న ఫేస్ చేయండి, లేకపోతే వీళ్ళతో చర్చిస్తూ కూర్చోండి. ఐ క్విట్. బుల్షిట్. సుభాష్ చంపేసుకున్నా. నా కొడుకుని నేనే చంపేసుకున్నాను. సుభాష్ నా కొడుకు సార్. నా కొడుకుని. ది టెన్షన్ హియర్ ఇస్ అన్బిలీవబుల్. తీవ్రవాదులు భారత ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సుభాష్ అనే ప్రయాణికుణ్ణి అతి కిరాతకంగా చంపి అతని మృతదేహాన్ని బయటకు విసిరేశారు. ఐ డోంట్ కేర్. విశ్వనాథ్, ఫోన్ తీ. ఇదే కోపం, ఇలాగే మాట్లాడు. గో. ఏంటి? నమ్మి తీరాలి. వాట్? దట్స్ ఇంపాసిబుల్. అది అది 10 గంటలు అవుతుంది. హలో హలో. ఏమన్నాడు? యూసుఫ్ ఖాన్ బతుకున్నాడని ప్రూఫ్ కావాలంట. ఓ గాడ్. వాడిని వీళ్ళు టీవీలో చూడాలంట. ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం యూసఫ్ ఖాన్ ని రిలీజ్ చేస్తున్నందుకు మిగతా తీవ్రవాద సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి. వి యాక్సెప్ట్. ఐ విల్ టాక్ టు ద ప్రైమ్ మినిస్టర్. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఎలా సార్? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మనం అటాక్ చేయాలి. వీ నీడ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. అది ఇప్పుడు మనకు లేదు. ఏదన్నా అనుమానం వచ్చేలా చిన్న మూమెంట్ చేసినా యు నో దే విల్ బ్లాస్ట్ ద ప్లేన్. అండ్ హి ఇస్ రైట్. ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ఇచ్చేదాకా ఫుడ్ ప్యాకెట్స్ కూడా పంపకూడదని చెప్పారు. థ్యాంక్స్ టు యూ. హలో, యా స్పీకింగ్. సో వాట్ వి డూ నౌ? ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మాట్లాడుకునే టైం కాదు ఇది. దెర్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు డూ. సార్, ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద లైన్. కమింగ్. సార్, ఎస్ సార్. ఓకే సార్.
ఆ సినిమా పేరేంట్రా? ఏ సినిమా రవి? అదేరా నువ్వు చెప్పావుగా, చంద్రకాంత్ యూసుఫ్ ఖాన్ పట్టుకున్నది. కాశ్మీర్ మా స్వప్నం. దీన్ని ఒప్పుకొనని వాళ్ళు ఇస్లాంకి శత్రువులు. ఆ శత్రువుని చంపడం పాపం కాదు, బాధ్యత, పవిత్ర యుద్ధం, కళల కోసం కళ్ళు పొడుచుకుంటున్నారు. నా ప్రాణాల కన్నా నా దేశమే నాకు ముఖ్యం. ఒరే, హిందూ పేపర్ ని ముస్లిం చదవడం లేదా? ముఘల్ బిర్యానీని హిందూ తినడం లేదా? మీ జిహాద్ కన్నా మా జై హింద్ చాలా పవర్ఫుల్. వావ్, దిస్ ఇస్ అమేజింగ్. చూడ్డానికి అచ్చం అలానే ఉన్నాడు. వీడు ఈ సినిమా డైరెక్టర్, కెమెరామెన్, మేకప్ మెన్ అందరూ ఇక్కడ ఉండాలి. ఓకే. యూసుఫ్ ఖాన్ కాల్స్ ని ఇంటర్సెప్ట్ చేశాం కదా, అలా అరేంజ్ ఇట్. వి నీడ్ దెమ్. యా. నవాజ్ 1 minute. సెక్యూరిటీ, స్టాప్ హిమ్. ఓకే ఓకే. పర్మిషన్ లేకుండా ఎయిర్పోర్ట్లోకి వచ్చావు, అది పోలీస్ యూనిఫామ్లో. యూ డిడ్ ఎ బిగ్ మిస్టేక్. సార్ ఐఎమ్ జర్నలిస్ట్. కాబట్టే ఊరుకున్నాను, లేకపోతే వేరేగా ఉండేది. నీ మూలంగా ఓ ప్యాసింజర్ చచ్చిపోయాడు తెలుసా? ప్యాసింజర్స్కి ఏం కాకుండా చూసుకోవటం మీ డ్యూటీ, అది మీరు సరిగ్గా చేయలేకపోయారు. ప్రజల్లోకి నిజం తీసుకెళ్ళడం నా డ్యూటీ, అది నేను పర్ఫెక్ట్గా చేశాను. నాన్ సెన్స్. ప్రజల కోసమా, టీఆర్పీ రేటింగ్ కోసమా? వియత్నాం వారు ముగిసింది ఒక జర్నలిస్ట్ తీసిన ఒక్క ఫోటో వల్ల. అట్ ద సేమ్ టైం ప్రిన్సెస్ డయానాని వెంటాడి చంపింది మీ జర్నలిస్టులే. నీది ఏ జాతి? సెన్సేషన్ కోసం ఏమైనా చేస్తారా? దేశ పద్ధతిలో మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఇటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్కి హెల్ప్ చేయరా? సార్ మేము గవర్నమెంట్ సర్వెంట్స్ కాదండి. మీడియా ఎప్పుడు ప్రతిపక్షమే. గవర్నమెంట్ కట్టుబడి ఉంటాం మా పని కాదు సార్. గవర్నమెంట్కి కాదు, దేశానికి కట్టుబడి ఉండమంటున్నాను. బాత్రూంలోకి, బెడ్రూమ్లోకి తొంగి చూసేది జర్నలిజం కాదు. సార్ మీ అడ్వైస్ నాకు అక్కర్లేదు. నన్ను వెంటనే బయటికి పంపిస్తే మీకే మంచిది, లేకపోతే యుల్ పే ఫర్ ఇట్. ఏం చేస్తావురా? నా మీద కంప్లైంట్ ఇస్తావా? పత్రికా స్వేచ్ఛను చంపేస్తున్న నా మీద కేసు వేస్తావా? ఐఎమ్ రెడీ, కానీ నువ్వు ఇక్కడ నుంచి మాత్రం బయటికి వెళ్ళవు. సార్ నేను ఇక్కడ నుంచి Shut up! ఏదన్నా గొడవ చేసావో ఐ విల్ షూట్ యూ. నీ బాడీ కూడా దొరకదు. నవాజ్, వీడి లోపలే. సార్ నా ఫోన్. ఎక్స్క్యూజ్ మీ సార్, నేను ఒరిజినల్ పోలీసుని కాదని మీకు ఎలా తెలిసింది అసలు? ఈ రెడ్ కలర్ పైకి ఉండాలరా గూట్లే.